ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించి యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుతూ దేవుణ్ణి కీర్తిద్దాం. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీవు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీవు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి. హల్లెలూయా. మరొక నూతన దినంలో ప్రభు మనందరినీ ప్రవేశింప చేసినందుకు మొదటిగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ నూతన దినంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఈ వాక్యం వినగానే అర్థమైపోయి ఉంటుంది. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున నేను మీకు ఈ ఉదయకాలము ఈ వాక్యమును తెలియచేస్తూ ఉండగా, మరి ఈ వాక్యము మీలో పనిచేయాలని నేను ప్రభు సన్నిధిలో ఆశపడుతూ ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఏమని అంటున్నాడంటే, మే హీ గ్రాంట్ యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. హల్లెలూయా. అంటే నీ కోరిక సిద్ధింప చేయబడాలి ఫస్ట్, తర్వాత నీ ఆలోచన యావత్తు సఫలపరచబడాలి. అది ఎప్పుడు సాధ్యపరచబడుతుంది, ఎప్పుడు అది నెరవేర్చబడుతుంది, ఎప్పుడు అది జరిగించబడుతుంది అంటే, ఒకసారి మనము వెనకాలకు వచ్చామనుకోండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయంకి వచ్చామండి. అక్కడ ఒక మాట అంటున్నాడు భక్తుడు. ఏమని అంటున్నాడు అంటే, ఇక్కడ చదువుదాం, గమనిద్దాం ఒకసారి. ఏమంటున్నాడు అంటే, సదాకాలము 7వ వచనం 16:7, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదనని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ కోరిక, నీ ఆలోచన ఏం చేయబడాలి? సఫలపరచబడాలి, సిద్ధింప చేయబడాలి. ఆమేన్. సిద్ధింప చేయబడటం అంటే ఏంటి అంటే, నీ హృదయంలో ఒక కోరిక కలిగింది. మనిషి హృదయాల కోరికలు కలుగుతూనే ఉంటాయండి.
పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంతసేపు మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కోరిక లేని మనిషి ఈ లోకంలో ఎవడు ఉండడు. ఆమెన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న పిల్లవాడికి వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు ఏదైనా చాక్లెటో బిస్కెటో తెస్తాడు అనే ఒక కోరిక కలుగుతుంది. వచ్చి తెస్తాడు కూడా డాడీతో. డాడీ సాయంత్రం వచ్చేటప్పుడు నాకు చాక్లెట్ తీసుకొని రా, నాకు బిస్కెట్ తీసుకొని రా. అది వాడి కోరిక, హార్ట్ డిజైర్. అది అంటే ఆ హార్ట్ డిజైర్ నీ ముందు ఏం చేస్తున్నాడు? ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎక్స్ప్రెస్ అంటే ఆ కోరికను నీ ముందు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. అది చిన్న పిల్లవాడే, కానీ వాడికి కోరిక ఉంది. ఏంటి? మా డాడీ నా కోసం చాక్లెట్ తేవాలి, నా కోసం బిస్కెట్ తేవాలి, నా కోసం ఏదన్నా ఏమంటారు ఏదన్నా ఆడుకోవటానికి ఒక బొమ్మ తీసుకొని రావాలి, హల్లెలూయా, ఒక ప్లే గేమ్ తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతని కోరిక తప్ప? అతని కోరికలో ఏమన్నా లోపం ఉందా? మనం లోపం ఉందని చెప్పగలుగుతామా? ఇలాంటి కోరికలు కోరకూడదని మనం చిన్నపిల్లవాడితో మాట్లాడతామా? ఇది తప్పు, నువ్వు కోరుకున్న కోరిక, ఇలాంటి కోరికలు నువ్వు కలిగి ఉండకూడదని మాట్లాడతామా? కాదు, మాట్లాడం. ఓకేనన్నా, తప్పకుండా తెస్తాను, తప్పకుండా నేను నీకోసం చాక్లెట్ కొంటాను, తప్పకుండా నీకోసం నేను బిస్కెట్ ప్యాకెట్ తెస్తాను, నువ్వు ఆడుకోవటానికి నేను బొమ్మలు తెస్తాను అని చెప్తూ ఉంటాం కదా. అంటే పిల్లవాడి కోరిక అది ఎలాగుంది? నువ్వు చేయగలిగే దానిలాగా ఉంది. ఆమెన్. అదే నువ్వు చేయలేనిది, హల్లెలూయా, అది నువ్వు చేయలేని కోరిక కోరాడు అనుకోండి, చేయగలుగుతావా? డాడీ నాకు అర్జెంటుగా ఒక కారు కావాలి డాడీ అంటే చేయగలుగుతావా? అది నువ్వు చేయలేనిదైతే, అది నీ వల్ల కానిదైతే, దేవుడు చేయలేదంటూ ఏది లేదండి. మానవుడు కోరికలు కలిగి ఉంటాడు. ఉదాహరణకు పిల్లవాడు కారు అడిగాడు అనుకోండి, వాడు స్థాయి మించి అడుగుతున్నాడని నువ్వు గ్రహించవచ్చు. వాడి ఏజ్ 13 years 14 years. వాడు బైక్ కావాలంటే మనం కొనిస్తామా? వాడి కోరిక ఉంది, బైక్ నడపాలి, బైక్ని వాడు డ్రైవ్ చేయాలని కోరిక కలిగి ఉన్నాడు. వింటున్నారా? కోరికను వాడు పెట్టాడు, వాళ్ళ ఫాదర్ ముందు, వాళ్ళ పేరెంట్స్ ముందు పెట్టాడు. ఏమని? ఐ వాంట్ టు డ్రైవ్ బైక్, ప్లీజ్ పర్చేస్ వన్ బైక్ ఫర్ మీ. నా కోసం ఒకటి పర్చేస్ చేయండి, ఒకటి బై చేయండి అని కోరిక పెట్టాడు. చాక్లెట్ అడిగితే కొంటున్నావు నువ్వు, వాడు కోరికను, వాడు హార్ట్ డిజైర్ని ఫుల్ఫిల్ చేస్తున్నావు. అదే హార్ట్ ఏం కోరుకుంటుంది? ఇప్పుడు ఒక బైక్ను కోరుకుంటుంది. ఇప్పుడు పేరెంట్స్ వాడి కోరికను నెరవేరుస్తారా లేకపోతే నెరవేర్చరా? రెండు కోరికలు ఒకే వ్యక్తిలో నుంచి వస్తున్నాయి, ఒకే పిల్లవాడిలో నుంచి వస్తూ ఉన్నాయి. ఒక కోరిక నెరవేర్చిన ఫాదరు మరొక కోరిక ఎందుకు నెరవేర్చట్లేదు అంటే, ఆ కోరికను అతను పొందుకోవటానికి అతని వయసు అంగీకరించదు. ఆ వయసులో బైక్ ఇప్పటము కరెక్ట్ కాదు అని పేరెంట్స్, ఫాదర్గా నువ్వు చెప్తూ ఉంటావు, ఇది ఏజ్ కాదు, ఇంకా నీకు ఆ ఏజ్ రాలేదు, బైక్ నడిపే ఏజ్ రాలేదు అని పేరెంట్ ఏం చేస్తాడు? ఫాదర్ ఏం చేస్తాడు? అతను కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తాడు కదా. హల్లెలూయా. ఒక బిలీవర్గా, ఒక క్రైస్ట్ ఫాలోవర్గా, సన్ ఆఫ్ గాడ్గా, దేవుని కుమారుడుగా నీకు కోరిక వస్తుంది దేవుడి దగ్గర. నువ్వు కూడా కోరికలు పెడుతూ ఉన్నావు. ప్రభా నా కోరికను ఏం చేయి? సిద్ధింపచేయి, నా ఆలోచన యావత్తు సఫలపరచు అని నువ్వు కోరికను పెట్టావు. నీ ఆలోచన యావత్తు సఫలపరచబడాలి, నాలో ఉన్న ప్లాన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయబడాలి, నా హార్ట్ డిజైర్ మొత్తము అకంప్లిష్ చేయబడాలి అని నువ్వు కోరుకుంటున్నావు. గుడ్. కానీ దేవుడు యాజ్ ఎ ఫాదర్గా ఆయన కూడా ఇలాంటి జవాబే ఇస్తాడు. ఆమెన్. ఒక పేరెంట్ దగ్గరికి ఒక చైల్డ్ వచ్చి నాకు బైక్ కొనిపించమన్నప్పుడు ఫాదర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఏమంటారు ఆన్సర్ ఫాదర్ ఇస్తాడో అలాగనే స్పిరిచువల్ ఫాదర్, హల్లెలూయా, ఆయన కూడా ఇలాంటి రియాక్షన్ కలిగి ఇలాంటి జవాబే ఇస్తూ ఉంటాడు. అంటే నువ్వు అడగటం తప్పు కాదు, కానీ ఆయన ఇవ్వలేదని నువ్వు అడగటము, ఆయన ఇవ్వలేదని నువ్వు దేవుని మీద కోప్పడటము సహజమే. పిల్లవాడికి మనం బైక్ కొనిపిల్లంటే ఏం చేస్తాడు? అలుగుతాడు, ఆవేశపడతాడు, కోప్పడతాడు, చాలా అన్నం తింటాం మానేస్తాడు, లేకపోతే స్కూల్కి వెళ్తాం మానేస్తాడు, ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా రూమ్లోకి వెళ్ళి గడేసుకొని ఏడుస్తూ ఉంటాడు. కానీ పేరెంట్స్ కొనిపిస్తారా? వాడు ఏడుస్తున్నాడు కదా, తింటలేదు కదా అని చెప్పి వాడికి బైక్ కొనిపిస్తారా? కొనిపించరు. ఎందుకు? అతనికి ఆ ఏజ్ రాలేదు, ఇంకా ఆ స్థాయికి ఆ కుమారుడు ఎదగలేదు అని గ్రహించి అతనికి నచ్చ చెప్పటానికి, అతన్ని కౌన్సిల్ చేయటానికి పేరెంట్స్ ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అది
ఒక ఫాదర్కున్న రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. అంటే నువ్వు ఇవ్వలేదంటే అతని మీద నీకు ప్రేమ లేదనా? నువ్వు ఇవ్వలేదంటే అతని మీద నీకు బాధ్యత లేదనా? కాదు, అర్థం అది కాదు. నీకు ప్రేమ ఉంది కాబట్టే ఆ వయస్సుకు అతను తీసుకోవటానికి అర్హుడు కాదని, అతని వయస్సుకు అది తగదు అని నీవే ఒక బాధ్యత కలిగి అతనికి ఇవ్వకుండా నువ్వు ఆపుతూ ఉన్నావు. హల్లెలూయా. అతని వయసు వచ్చింది, అతను వచ్చి అడిగాడు, డాడీ నాకు బైక్ కావాలి అని. అప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఇలాంటి ఆన్సర్ చెప్తావా? చెప్పవు. ఏం చేస్తావు? ఓకేనన్నా, ఐ విల్ పర్చేజ్ వన్ బైక్, నీకోసం నేను బైక్ కొనిపిస్తానని కొనిపిస్తావు. హల్లెలూయా. అంటే ద డిఫరెన్స్ ఏంటంటే అతను ఆ వస్తువు పొందుకోవటానికి సరి అయిన సమయము, సరి అయిన పరిస్థితి కల్పించబడినప్పుడు ఫాదర్గా, పేరెంట్స్గా మీరు ఖచ్చితంగా వారికి ఏం చేస్తారు? వాటిని అందచేస్తారు. అలాగనే అవర్ స్పిరిచువల్ ఫాదర్ కూడా, నా హార్ట్ డిజైర్ ఉంది, ఇది కావాలి ప్రభా, ఇది నాకు ఈ ప్రభా, ఇది నాకు అనుగ్రహించు ప్రభా నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నాకు పర్ఫెక్ట్ టైంకి, పర్ఫెక్ట్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అది నాకు ఇస్తాడు. అంటే నాకు తెలియదు ఇది పర్ఫెక్ట్ టైం అని. నేనేమనుకుంటాను, ఇదే పర్ఫెక్ట్ టైం నా హార్ట్ డిజైర్ ఫుల్ఫిల్ కావటానికి, నా ప్లాన్స్ అకంప్లిష్ కావటానికి ఇదే కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద రైట్ టైం టు రిసీవ్ దట్ థింగ్ అనేది ఆయనకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలీదు, ఎందుకు నాకు తెలీదు, నాకు అంత ఆలోచించే శక్తి లేదు కాబట్టి. హల్లెలూయా. అంత ఏమంటారు, ఆలోచన కలిగి దాన్ని గ్రహించగలిగి దాన్ని నేను ఎనాలిసిస్ చేసుకునే అంత మెంటల్ స్టేటస్లో నేను లేను కాబట్టి, స్పిరిచువల్ స్టేటస్లో నేను లేను కాబట్టి దేవుడు చెప్పే విధానం నేను గ్రహించలేకపోతున్నాను. అందుకే ఏమన్నాడంటే కీర్తనకారుడు, నా ఆలోచనకర్తనే యెహోవా నేను స్తుతించేదను. అంటే నాకు వచ్చిన ఆలోచన నేనేమనుకుంటున్నా, కరెక్ట్ అనుకుంటున్నాను, కానీ దేవుని ఆలోచన నా ఆలోచన కన్నా గొప్పది. హల్లెలూయా. బైబిల్ ఏం సెలవిస్తుంది? నీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవి. హల్లెలూయా. నీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము అనుకుంటున్న మార్గము చాలా గొప్పది అనుకుంటాం, మనం కలిగిన కోరిక గొప్పది అనుకుంటాం, మన ఆలోచన గొప్పది అనుకుంటాం, కానీ ఆయన ఆలోచన ఇంకా గొప్పది. మన కోరిక కన్నా ఆయన నీ పట్ల కలిగి ఉన్న కోరిక ఇంకా గొప్పది. హల్లెలూయా. యు హ్యావ్ ఎ డిజైర్, you have a desire to receive something from God, but God has a desire something about you to give you. ఆయన నీకు ఇవ్వటానికి ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆయన దగ్గర పొందుకోవటానికి ఒక కోరిక కలిగి ఉన్నట్టే ఆయన కూడా నీకు ఇవ్వటానికి ఒక కోరిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కోరిక ఏంటి? ఆయన ఆలోచన అర్థం చేసుకోవటం. హల్లెలూయా. ఆయన కోరిక ఏంటి? ఆయన తలంపులను నువ్వు అర్థం చేసుకోవటం. ఆయన కోరిక ఏంటి? ఆయన ప్రణాళికను నువ్వు అర్థం చేసుకోవటం. హల్లెలూయా. నీ ప్రణాళికను ఆయన అర్థం చేసుకోవాలని కోరుకోకు. చాలాసార్లు పేరెంట్స్కి, చిల్డ్రన్కి ఇదే క్లాష్ వస్తుంది. ఇక్కడే క్లాష్ అవుతుంటుంది. ఏంటంటే చైల్డ్ ఏం చెప్తాడంటే, చిల్డ్రన్ ఏం చెప్తాడంటే, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది కరెక్ట్, నాకు తెలుసు, నా లైఫ్కి ఇదే బెస్ట్ అంటాడు. కానీ పేరెంట్ ఏమంటాడంటే, ఫాదర్స్, మదర్స్ ఏమంటారంటే, నాట్ దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ ఫ్యూచర్కి ఇది బెస్ట్ కాదు, నీ లైఫ్కి ఫ్యూచర్ బెస్ట్ ఇది అని వాళ్ళు ఏం చేస్తుంటారు? తెలియచేస్తుంటారు. నువ్వు అనుకుంటున్నావు యాజ్ ఎ చైల్డ్గా నీ ఫ్యూచర్ నీకు తెలుసు అనుకుంటావు. నో, నీకు తెలీదు. నీకన్నా నీ దేవుడికి ఎక్కువ తెలుసు నీ ఫ్యూచర్. హల్లెలూయా. యు నో సంథింగ్ ఓన్లీ, బట్ హీ నో ఎవ్రీథింగ్. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం అంటే, నాకు కొంచెం తెలుసు అనుకుంటాం. నాకు కొంచెమే తెలుసు, యాక్చువల్గా కరెక్టే అది, కానీ నాకన్నా ఆయనకు సమస్తము తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. నేనేమనుకుంటానంటే, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా నేనేమనుకుంటా అంటే, ప్రభువా
ఇది నాకు ఇచ్చావనుకో నీకోసం ఇంకా గొప్ప సేవ చేస్తా నేను అనుకుంటాను. దేవుడు ఏమంటాడంటే ఇది కాదు నాయన, నీకు ఇస్తే నువ్వు గొప్ప సేవ చేసేది, ఇది ఇస్తే చేస్తావు అని దేవుడు నాతో అంటాడు. హల్లెలూయా. అంటే నేనేమనుకుంటున్నా అంటే దేవుని సేవ చేయటానికి ఇది కావాలి అని నేను అనుకుంటుంటే, ఇది కాదు కావాల్సింది దేవుని సేవ గొప్పగా చేయటానికి, ఇది కావాలి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నేనేమనుకుంటున్నా అంటే ఈ మైక్ ఉంటే గొప్పగా వాక్యం చెప్పొచ్చు అనుకుంటాను, కానీ దేవుడు ఏమంటాడంటే నీకు అభిషేకం ఉంటే గొప్పగా వాక్యం చెప్తున్నావు అంటాడు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఉదాహరణకి ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. ప్రభా నాకు మంచి కారు ఉందనుకో, నేను మొత్తం దేశమంతా తిరుగుతూ సేవ చేస్తున్నా అంటే దేవుడు అంటాడంటే నీకు నేను ఫ్లైట్ ఇచ్చి నేను దేశ విదేశాలు తీసుకెళ్తాను అంటాడు. హల్లెలూయా. నేను కార్లో ఏమనుకుంటాను, దేశం మొత్తం తిరగాలి అంటాడు. ఆయన ఏమంటున్నాడు, ఫ్లైట్లో ప్రపంచమే తిప్పాలనుకుంటున్నాడు. చూడండి, వాట్ వీ డిజైర్, వాట్ వీ అవర్ థాట్స్ అండ్ అవర్ ప్లాన్స్ ఈజ్ నాట్ మోర్ దాన్ గాడ్. దేవుని కన్నా ఎక్కువగా ఉండవు. ఎందుకంటే మన ఆలోచనకి ఒక ముగింపు ఉంది. చెప్పండి, వీ హ్యావ్ ఏ ఎండింగ్ ఫర్ అవర్ థింకింగ్. మన ఆలోచన దగ్గర రాగానే ఆగిపోతుంది, అక్కడితో నా ఆలోచన ఆగిపోతుంది, దాని మించి వెళ్ళదు. కానీ దేవుని ఆలోచనకి అది సదాకాలం ఉండేది. సదాకాలం ఆయన ఆలోచనలు నిలుచును, నిరంతరమైన ఆలోచన నిలుచును అంటది బైబిల్. హల్లెలూయా. ఈ ఉదయకాలం అంటున్నాడు నీ కోరిక నేను సిద్ధింప చేస్తాను అనే మాటకి అర్థం ఏంటి అంటే, నీ కోరిక అది నా కోరికగా ఉన్నప్పుడే నీ కోరిక సిద్ధింప చేయబడుతుంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం అంటే చదివేటప్పుడు అబ్బా దేవుడు అన్నాడు కదా నీ కోరికను సిద్ధింప చేస్తానని నువ్వు బైబిల్ పట్టుకొని మోకాలు వేసి నీకు నా కోరిక ఉంది ప్రభా సిద్ధింప చేయని దేవుడు ఏం సిద్ధింపజేయడు. పర్ఫెక్ట్ ఏమంటారు 100% చెప్తా, మన కోరిక ఆయన కోరిక అయి ఉంటేనే సిద్ధింప చేయబడుతుంది. ఆమేన్. కోరిక అంటే చిత్తము అని అర్థం. చెప్పండి, హిజ్ విల్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజైర్. గాడ్స్ డిజైర్, గాడ్స్ విల్ ఈజ్ ఈక్వల్. రెండు ఒకటే. కోరిక కానీ లేకపోతే చిత్తము కానీ సపరేట్ కాదు, రెండు ఒకటే. ప్లాన్స్ చెప్పండి, మన ప్లాన్ ఆయన ప్లాన్ ఈక్వల్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండదు. నా ప్లాన్ ఏమో ఇలాగుంటే బాగుంటుంది, కానీ ఆయన ప్లాన్ ఇంకోలా ఉంటుంది. ప్రణాళిక అంటాం అందని. చెప్పండి, ఏమంటాం? ప్రణాళిక అంటాం. ప్రణాళికలు అనేవి మన ప్రణాళికలు వేరుంటాయి, ఆయన ప్రణాళికలు వేరుంటాయి. నీ ప్లాన్ కూడా ఆయన ప్లాన్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? అది సక్సెస్ అవుతుంది, అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది, అది మనకు విక్టరీని అనుగ్రహిస్తుంది. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ టు us, I am your father. I know what should I give to you. At what time I will give, at right time I will give you. And perfect time I will give you. నేను కరెక్ట్ టైంకి ఇస్తాను. పిల్లలకి ఆకలి ఎప్పుడు వేస్తుందో తల్లికి తెలుసు. తల్లికి తెలుసో తెలీదా? తల్లికి తెలియకుండా ఉంటుందా పిల్లలకి ఆకలి ఎప్పుడు వేస్తుందో? తెలుసు. కరెక్ట్గా అదే టైంకి పిల్లలకి ఏం చేస్తుంది? ఆహారాన్ని ఇస్తుంది, ఆహారం అందిస్తుంది. అలాగనే దేవునికి తెలుసు నీకు ఎప్పుడు అవసరము. వెన్ ఎవర్ యూ నీడ్, దెన్ గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. లెట్ us pray. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలము నువ్వు వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి వందనాలు. నా ఆలోచనకర్త యెహోవా నేను స్తుతించేదని. ఎస్ లార్డ్, నా ఆలోచనకర్తవును. అవును ప్రభా, నా ఆలోచనలు ప్రభా కొద్ది స్థాయివే. కొద్దిగానే నేను ఆలోచించగలుగుతాను, కొద్దిగానే నేను తలంచగలుగుతాను, వాటికి మించి నేను తలంచలేను. కానీ నా పట్ల కలిగిన నీ ఆలోచనలు అవి ఎంతో ఉన్నతమైనవి. నీ చిత్తము ఎంతో ఉన్నతమైనది. అది గ్రహించటానికి నాకు సహాయం చేయండి. అది అర్థం చేసుకోవటానికి నీ కుమారుడుగా కుమార్తెగా యాజ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ we have to understand your will, your plan and your purpose, your desire. నువ్వు తప్పకుండా ప్రభువా అనుగ్రహించేవాడు, నెరవేర్చేవాడు, సంపూర్తి చేసేవాడు. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యమును బట్టి సత్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.